రంగనాయకమ్మ గారి అమ్మకి ఆదివారం లేదా చివరి భాగం. హహహహ అంటూ వేణు పెద్ద నవ్వుతో రంగంలోకి ప్రవేశించాడు. వదినలు, తెలిసిందా ఇప్పటికైనా మేం చెయ్యం అన్న మగవాళ్ళని గవర్నమెంట్ ఏమీ చెయ్యలేదని తెలిసిందా? కమల మండిపడుతూ నిప్పులు కురిసింది. మళ్ళీ కంప్లైంట్ ఇస్తే 1000 రూపాయలు జరిమానా వేస్తారు తెలుసా అంది. సరే వేస్తారు. మొగాళ్ళు పని ఎగ్గొట్టేసి జరిమానాలు కట్టేస్తే గవర్నమెంట్కి డబ్బొస్తుంది. దానివల్ల మీకేమొస్తుంది? సెలవు వస్తుందా? మీకు సెలవైతే రాదు కదా. ఆ రోజు కూడా ఇంటి పనులన్నీ మీరు చేసుకోవలసిందే కదా. ఆడవాళ్లు తెల్లగా తెల్లబోయారు. శకుంతల ఒక్కత్తి కాస్త తొందరగా తేరుకుని ఆ డబ్బు మాకే ఇచ్చేయాలని అడిగితే అని మిగతా వాళ్ళని నవ్వు మొహంతో చూసింది. సరే, ఆ డబ్బు మీకే ఇస్తారనుకుందాం. అప్పుడు మాత్రం ఏం జరుగుతుంది? మీకు సెలవు వస్తుందా? మీరు ఏ సెలవు కోసమైతే అడుగుతున్నారో ఆ సెలవు అయితే అప్పుడు కూడా రాదు కదా. డబ్బు తీసుకున్నాక ఆ రోజు కూడా పనులన్నీ మీరే చేసుకోవాలి. అంటే మీ సెలవుని డబ్బు కోసం అమ్మేసుకున్నారన్నమాట. డబ్బు తీసుకుని పని చేస్తారన్నమాట. అంతా నిశ్శబ్దం. పిట్టలు, దగ్గులు అన్నీ ఆగాయి. కమల గంభీరంగా అంది. అవును వేణు, నువ్వన్నదే నిజం. వాళ్ళకి జరిమానాలు వేస్తే మాకేమిటి? జైళ్లలో పెడితే మాకేమిటి? వాటి వల్ల మాకు సెలవైతే రాదు కదా. వాళ్ళు ఇష్టపడి ఇస్తేనే మేము సెలవు తీసుకోవాలన్నమాట. అంటే మా హక్కు వాళ్ళ దయ మీద ఆధారపడి ఉందన్నమాట. అదేం హక్కు? మరి వేణు, ఎలా ఈ సమస్యకి పరిష్కారం? ఎలాగేమిటి? తిరగబాటే. ఇదంతా తిరగబాటు కాదా? కాదు, ఇదంతా ఉత్త నవ్వులాట, ఉత్త కాలక్షేపం ఆట. మరి తిరగబాటు ఇంకెలాగా? ఆలోచిస్తే మీకు తెలీదు? పెద్దదినా, నువ్వు చెప్పు. ఆడ మగ సమానులే అని నువ్వు నిజంగానే అనుకుంటావా? ఎందుకు అనుకోను? అందరూ ఒకటే, అందరూ మనుషులే. మరి ఇంటి పనికే అంకితమై ఉంటానని ఎందుకు ఒప్పుకుంటున్నావు? అలా నేనెప్పుడు ఒప్పుకున్నాను? ఇంటి పని నుంచి వారానికి ఒక్కరోజు సెలవు అడగడం అంటే మిగతా 6 రోజులు నేను చేస్తాను, అది నా బాధ్యతే అని ఒప్పుకోవడం కాదా? ఉద్యోగం చేస్తున్న కమల కూడా అలాగే అడుగుతోందిగా. మరి కమల వదిన మరీ తప్పు చేస్తోంది. చిన్నన్నయ్యని ఇంటి పనులు రోజూ చెయ్యాలని డిమాండ్ చేయడానికి కమల వదినికి పూర్తిగా హక్కు ఉంది. అలాంటి హక్కు నీకు అంత పూర్తిగా ఉండదు. తనకి ఏ హక్కు ఉందో చిన్నవదినికి తెలీదు. నీకు ఏ హక్కు లేదో నీకు తెలీదు. బయట పనిచేసే ఆడవాళ్ల పరిస్థితి, చెయ్యని ఆడవాళ్ల పరిస్థితి పూర్తిగా ఒకే రకం కాదు. అయినా ఒకరోజు సెలవు పోరాటం ఉద్యోగాలు చేసే స్త్రీల పరిస్థితికి పనికిరాదు, చెయ్యని స్త్రీల పరిస్థితికి పనికిరాదు. అసలు ఒకరోజు సెలవు ఆలోచనే తప్పు. మగాళ్లకి బయట పని, ఆడవాళ్లకి ఇంటి పని అనేది ఏనాటి నుంచో సాగుతోంది. నువ్వు శకుంతలత్తయ్య ఈ సాంప్రదాయానికే లోబడి నడుచుకుంటున్నారు. ఎప్పుడూ అలాగే ఉండిపోవడానికే ఒప్పుకుని ఒకరోజు సెలవు అడుగుతున్నారు. సెలవు దొరికితే అంతా చక్కబడిపోయినట్టే అనుకుంటున్నారు. కానీ దానివల్ల మీ సమస్యలేవీ తీరవు. ఆడ మగ సమానం అవ్వాలంటే సరైన ఏకైక సూత్రం ఏమిటో తెలుసా? ఇద్దరికీ బయట పని, ఇద్దరికీ ఇంటి పని. అది సూత్రం. బయట పనికి సెలవులు ఉంటాయి, అవి ఇద్దరికీ ఉంటాయి. ఇంటి పనికి సెలవులు ఉండవు, అవి ఇద్దరికీ ఉండవు. బయట పనికే ఇన్ని గంటలనే హద్దులు, పరిమితులు సాధ్యం. ఇంటి పనికి అలాంటి హద్దులు, లెక్కలు, కొలతలు సాధ్యం కావు. ఇంటి పని అంటే వంటలు, తోముళ్ళు, ఉతుకుళ్ళు మాత్రమే కాదు. అందులో పిల్లల పెంపకాలు, వృద్ధుల సంరక్షణలు ఏకమైపోయి పెనవేసుకుపోయి ఉంటాయి. వాటిని గంటల లెక్కలోకి ఇమర్చడం సాధ్యం కాదు. ఇంట్లో ఉన్న రోగిష్టి మనుషుల కోసం చెయ్యవలసిన పనుల్ని అది నీ వంతే అంటే నీ వంతే అని కీచులాడుకునే మనుషులు జంతువులతో పోల్చడానికి కూడా తగనివాళ్లు. చంటిపిల్ల అవసరాల్ని ఒకరి మీదకి ఒకరు గెంటుకునే తల్లిదండ్రుల్ని దేనితో పోల్చాలో ఇంకా కనిపెట్టాలి. ఇంటి పని గాలి పీల్చడం లాంటిది. దానికి రాత్రి పగలు, నిద్ర మెలకువ అనే హద్దులు ఉండవు. దానికి విరామాలు, విశ్రాంతులు, సెలవులు వర్తించవు. బయట పని, ఇంటి పని రెండూ కలిసినదే మనుషుల జీవితం. మనుషులుగా ఉండదలుచుకున్న వాళ్ళు ఆ 2 పనుల్ని తమ బాధ్యతగా గ్రహించుకోవాలి. ఆ బాధ్యత ఈ రోజు ఆ రోజు అని కాదు, ఈ వారం ఆ వారం అని కాదు. అన్ని రోజులు ఒక్కలాగే, అన్ని వారాలు ఒక్కలాగే.
బయట పని లక్షణాన్ని, ఇంటి పని లక్షణాల్ని అస్తవ్యస్తం చేసేసి అందులో నుంచి ఏదో పట్టుకుందామంటే ఏం దొరుకుతుంది? కుమ్ములాటలు, యుద్ధ బీభత్సాలు కాక మన ఇంట్లో తెల్లవారుజాము నుంచి జరుగుతోంది అదే. పెద్దొదిన, చిన్నొదిన, శకుంతలత్తయ్య నా మాటలకి విలువిచ్చి 2 నిమిషాలు విన్నారు. ఇంత శ్రద్ధగా విన్నారంటేనే మీ సమస్య మీద మీరెంత బాధపడుతున్నారో అర్థమవుతుంది. కానీ బాధపడితే చాలదు. మార్గాన్ని సరిగా గ్రహించుకోకపోతే సాధించేదేమీ ఉండదు. ఇక మీ పోరాటం ఎలా చేసుకుంటారో చేసుకోండి. చెయ్యకపోతే ఎప్పటిలాగే ఊరుకోండి. వాళ్ళకి దయ కలిగినాడు. లేకపోతే మామయ్య అన్నట్టు మీకు రోగాలో, రుష్టులో వచ్చినాడు మగాళ్ళు ఏదన్నా పని చేస్తే దానితో సంతోషించండి. లేకపోతే లేదు. అంతేగాని అసలు సమస్యనే అర్థం చేసుకోకుండా తప్పు పోరాటాలకి దిగి నవ్వుల పాలైపోకండి. వేణు ఉపన్యాసం ప్రేక్షకులందరిలోనూ రకరకాల మార్పులు తెచ్చింది. అందరికన్నా ముందు కమల సరిగానే అర్థం చేసుకుంది. మాకు ఎవరి దయ అక్కర్లేదు. మాకు కావాల్సింది సహాయంగా కాదు, హక్కుగా కావాలి అని గట్టిగా ప్రకటించింది. అక్కయ్య ఇలా రా అని అక్కగారిని తలుపుచాటుకు తీసుకుపోయింది. అక్కడ గొడగొడలు సాగుతున్నంతసేపు అరుణ అమ్మూ అమ్మూ అని కెవ్వు కెవ్వున అరుస్తూనే ఉంది. కాసేపటికి సరే సరే అని స్థిమితపడింది. వాసు ఆ గుసగుసలన్నీ పసికట్టాలని చూశాడు. సాధ్యం కాలేదు. తర్వాత కమల అందరికీ వినపడేలాగా ఒక ప్రకటన చేసింది. అక్కయ్య, నేను కళ్ళు తెరిచాను. మా ఆయనకి నా మీద ఏమీ ప్రేమ లేదని అర్థమైపోయింది. నేను 1 గంట విశ్రాంతిగా ఉండడానికి కూడా ఆయన నా కోసం ఏ పని చెయ్యడు. ఇలాంటి సంసారం ఇంకా గుడ్డిగా నేను చేయదలుచుకోలేదు. నా దారిని నేను వెళ్ళిపోతున్నాను. నాకు ఉద్యోగం ఉంది, జీతం వస్తుంది. నా బతుకు నేను బతకగలను. నేను కూడా చిన్నాన్ని తీసుకుని నీతోనే వచ్చేస్తాను కమల. నేనేదైనా పని చూసుకునేదాకా మా ఇద్దరికీ కొంచెం అన్నం పెట్టు. నీకు ఉన్న స్వతంత్రం నాకు ఎందుకు లేదో నాకిప్పుడు అర్థమైంది. నా పిల్లాన్ని నేనే పోషించుకుంటాను, నేనే పెంచుకుంటాను. ప్రేమలేని భర్త దగ్గర నేను ఉండను. అయితే మన బట్టలన్నీ సర్దేస్తాను తొందరగా అంది అరుణ ఉత్సాహంగా. తర్వాత వంతు శకుంతలది. నేను కూడా వచ్చేస్తానర్రా మీతో. ఎన్నేళ్లు కాపరాలు చేసినా ఈ ముదనష్టపు మగాళ్లకి పెళ్లాల మీద గుడ్డిగవ్వంత అభిమానం కూడా రాదు. ఎందుకీ పాడు సంసారాలు? నేను అరుణ ఏ పచ్చళ్ళు పెట్టుకునో, అప్పడాలు చేసుకునో, బట్టల మీద అద్దాలు కుట్టుకునో ఎలాగో ఒకలాగా 4 రాళ్లు సంపాదించుకోలేకపోము. నా బట్టలు కూడా తెచ్చుకుంటానుండండి. కామేశ్వర్ని కూడా పిలుచుకొచ్చేస్తాను అని తాను కూడా బయలుదేరడానికి సిద్ధమైంది. రేఖ కూడా ముందుకొచ్చింది. పెద్దొదిన, నేను వచ్చేస్తాను. ఏదన్నా ఉద్యోగం చూసుకుంటాను. వేణు అందరికన్నా ముందే తయారయ్యాడు. నేను మీతోటే. ఈ పురుషాహంకారులతో కలిసి నేను ఉండను. అమ్మని నాన్నని కూడా మనతోటే తీసుకెళ్ళిపోదాం. వాళ్ళని మనమే జాగ్రత్తగా చూసుకుంటాం. వెళ్ళగానే పప్పు నానబోసి గారెలు వండేసుకుందాం. అప్పటిదాకా కాలు మీద కాలేసుకుని కూర్చున్న వాసుకి కాళ్ళు వణకడం మొదలైంది. బెంబేలెత్తిపోతూ అన్నగారి చెవి మీద పడి, అన్నయ్య, సీనంతా ఇలా మారిపోయిందేమిటి? వేణుగాడొకడు వాళ్ళకి నాయకత్వం తెగ నూరి పోసేస్తున్నాడు. వాళ్ళు గారెలు కూడా వండుకుంటారట. అందరూ వెళ్ళిపోయేలాగా ఉన్నారు. బట్టలు సర్దేసుకుంటున్నారు. తప్పయిందని ఒప్పేసుకుందామన్నయ్యా అని లబలబలాడాడు. ప్రసాద్ గంభీరంగా, నువ్వు తప్పు ఒప్పేసుకో. కమల ఉద్యోగం చేస్తోంది. నువ్వు ఇంటి పనులు చేయడం చాలా న్యాయం అని తమ్ముడికి హితోపదేశం చేశాడు. ఏమిటి, నేనొక్కడే లొంగిపోవాలా? కమల జీతం మేమిద్దరమే దాచుకుంటున్నామా? ఇంటికోసమే వాడుతున్నాం కదా. ఇంటి పని నువ్వు మాత్రం ఎందుకు చెయ్యొద్దు అని కస్సుమన్నాడు వాసు. ఓహో, నువ్వు తిరగబడ్డావా? సరే సరే, ముందు నీ పని కాని, తర్వాత నేను. నెమ్మదిగా వాసు కమల ముందు నిలబడి పాఠం అప్పజెప్పేశాడు. కమల, ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు లేకపోతే నేను బతకలేను. అయిపోయింది పాఠం. అవును మరి, అన్నం వండేవాళ్ళెవరూ ఉండరు కదా. మీకేమో పాపం వండుకోవడం రాదయ్యే. బతకడం కష్టమే. అక్కయ్య, సర్దడం అయిపోయిందా? అందుకు కాదు కమల, నువ్వు జడ వేసుకోవడానికి కూడా ఖాళీ లేకుండా ఇంటా బయట బోలెడు శ్రమ పడిపోతుంటే నేను ఎంత బాధపడిపోతున్నానో నీకేం తెలుసు? వేణు, ఆటోలు పిలువు అని కమల కేక పెట్టింది. వద్దు కమల, నా మాట విను కమల. మీరెలా చెప్తే అలా వింటాం. వంటంతా నేర్చుకుంటాం. అరుణ ఆ డైలాగ్ కోసమే చెవులు ఇంతంత చేసుకుని ఎదురు చూస్తోంది. వాసు, వింటాం కుంటాం అంటున్నావు.
మీ అన్నగారు కూడా వింటారా? మీ అన్నగారు కూడా కుంటారా? ప్రసాద్ ముందుకొచ్చాడు. నేను ఇంటి పని కూడా చెయ్యాలంటే మరి నువ్వు బయట పని కూడా చేస్తావా? ఏ ఉద్యోగం చేస్తావు? ఉన్నాయి ఉద్యోగాలు రాసులు పోసి. అయ్యో అవును, అసలు అదే అడగాలి అని అరుణ గబగబా ఫోన్ తిప్పింది. హలో హలో, గవర్నమెంట్ గారు కావాలండి, అర్జెంటుగా కావాలండి. అవతల నుంచి చెప్పమ్మా, స్టే అందిందా? మీ మగాళ్ళు పని చేస్తున్నారా? అయ్యో, వాళ్ళు కూడా ఇంటి పనులు చెయ్యాలంటే మేం కూడా బయట పనులు చెయ్యాలండి. లేకపోతే వాళ్ళేమంటున్నారో తెలుసా అండి? నేను బయట పని చేస్తున్నానుగా, నువ్వే ఇంటి పని చెయ్యి, నాకు ఆ పని నీకు ఈ పని అంటున్నారండి. ఉద్యోగాలు లేని ఆడవాళ్ళం బోలెడు మంది ఉన్నామండి. నేను, శకుంతల, కామేశ్వరి, రేఖ, ఇంకా చాలామంది ఉన్నామండి. అందరికీ ఉద్యోగాలు కావాలండి. ఈ స్టేలు, ఈ బిల్లులు, ఈ సెలవులు, ఈ చట్టాలు ఇవన్నీ మాకొద్దండి. ఉద్యోగాలు లేకపోతే మగాళ్ళ సంపాదన మీద ఆధారపడి బతకవలసిందే కదండి. అయ్యా వింటున్నారా? హలో హలో హలో, కమల, ఇదేమిటి ఉద్యోగాల మాట ఎత్తితే గవర్నమెంట్ పలకడం లేదే? అయ్యో ఇదేమిటి? సరేలే, తర్వాత చూద్దాం. తొందరగా రా అక్కయ్య, ఆలస్యమైపోతోంది. ఇల్లు మారాక తొందరగా అన్నం వండి చిన్నికి మావయ్యకి పెట్టాలా వద్దా? హాల్లో తలుపు చాటున హనుమంతు శకుంతల్ని తెగ బతిమాలుకుంటున్నాడు, ఎక్కడికి వెళ్ళొద్దని. ఇంటికి పోదాం పదా, కాఫీ పెట్టేస్తాను. ఎంతసేపు? పావుగంటలో పప్పు పులుసు అన్నీ వండేస్తాను అంటున్నాడు. వేదాల్లో రాశారా మరి? అంది శకుంతల. ఏదో మెడికార్లే, వాళ్ల గోల మనకెందుకు గాని అని ఇకిలించాడు హనుమంతు. దగ్గుల జగన్నాథం అప్పుడు నిజంగానే నోరు తెరిచి హనుమంతు ఇలారా అని కేక పెట్టాడు. వస్తున్నా బావా అంటూ హనుమంతు వినయంగా జగన్నాథం ముందు హాజరయ్యాడు. పొద్దున నుంచి అంతా వింటూనే ఉన్నానోయ్. ఆడపిల్లలతో మీకు పంతాలా? వాళ్ళు ముద్దుగా అడిగితే చేసి పెట్టలేరు? ఖాంగ్. అబ్బే, వండుతానేనే అంటున్నాను బావా, కానీ వాళ్ళు ముద్దుగా అడిగారా? గుద్దులేస్తూ అడిగారు. మొదట ఆత్మరక్షణ కోసం కొంచెం పెనుగులాడాం అనుకో. మా పెద్దవాళ్ళిద్దరికీ కాస్త వంట వార్పు నేర్పు. వాసు, ప్రసాద్, మీ ఇద్దరు మామయ్య దగ్గర ఒక్క వారం రోజుల్లో అన్నీ నేర్చుకోవాలి, తెలిసిందా? వచ్చే ఆదివారం నాడు మీ ఇద్దరే పులిహోర, గారెలు చెయ్యాలి. విన్నారా? కంగ్ కంగ్. విన్నాం గాని నాన్న, నువ్వు ఏనాడన్నా అమ్మకి గ్లాస్తో మంచినీళ్ళన్నా ఇచ్చావా? పెద్ద ఇవాళ మేం దొరికామా నీకు అని ఎదురు తిరిగారు పుత్రులిద్దరూ. నేను మంచినీళ్ళిచ్చేదాకా ఆగితే కంగ్, మీ అమ్మ పని అయినట్టే. మా రోజులు వేరు. మీ అమ్మకి చెప్పాలని తెలీదు, నాకు చెయ్యాలని తెలీదు. ఎందుకు? నాకు దగ్గు తగ్గనివ్వండి. ఆ మూల ఈ మూల చూడండి, బూజులు ఎలా వేళ్లాడుతున్నాయో. వాటి పని నేను పడతాను. ఈలోగా బూజుల కర్ర కొని పట్టుకురండి అన్నట్టు వాకిట్లో మొక్కల నిండా చీడ పట్టింది. మొన్న చూశాను. దగ్గు తగ్గాక దాని పని కూడా చూస్తాను. ఖంగ్ ఖంగ్. అమ్మాయి అరుణ, కమల, మీ ఇద్దరూ ఇలా రండి. మీ బట్టలవి మళ్ళీ అలమారుల్లో పెట్టేసుకోండి. వాళ్ళిద్దరూ ఈ పూట నుంచే మీరు చెప్పినట్టు పని చెయ్యకపోతే వాళ్ల బట్టలు తీసి బయటికి విసిరేయండి. వాళ్లే బయటికి వెళ్తారు, తెలిసిందా? ఖాంగ్. అరుణ సంతోషంతో పెద్ద కేక పెట్టింది. మామయ్య చెప్తున్నారుగా, కమల రావే, బట్టలన్నీ ఎక్కడవక్కడ పెట్టేద్దాం. అత్తయ్య, మీరు కమలకి సాయం చెయ్యండి. నేను మామయ్యకి గుక్కెడు కాఫీ ఇచ్చి వచ్చేస్తాను. లక్ష్మి వచ్చింది అని రేఖ అరిచింది. జ్వరం తగ్గకుండానే వచ్చింది లక్ష్మి. గిన్నెలన్నా తోమి పెడదామని వచ్చానమ్మా అంది నీరసంగా పనికి ఉపక్రమిస్తూ. అన్నపూర్ణమ్మ అడ్డం పడి, మంచిదానివే, ఇంకా మొహం అలాగే ఉంది. జ్వరంతో ఏం చేస్తావు? తగ్గేదాకా రావద్దని చెప్పలేదు. ఇంతమంది ఉన్నాం, మేమే చేసుకుంటాంలే, ఇంటికెళ్ళి పడుకో అంది. కమల పరిగెత్తుకొచ్చి, లక్ష్మి, ఇవాళ ఆడవాళ్లకి సెలవు కదా, వంట మీ ఆయన చేశాడా లేదా అని ఆరా తీసింది. నాకు జ్వరం కదమ్మా, పొద్దున నేను లేవలేదని తనే ఉడకేశాడు. జ్వరం లేకపోతే చేస్తాడేంటమ్మా? కానీ నువ్వు బయట పని చేస్తున్నావు కదా, అందుకని మీ ఆయన్ని కూడా రోజు ఇంట్లో ఉన్నప్పుడు ఆ పని ఈ పని చెయ్యమని చెప్తూ ఉండు. చూడు, ఇవాల్టి నుంచి మా మగాళ్ళని ఇంటి పనిలోకి దింపేస్తున్నాం అంది కమల పొంగిపోతూ. ఎందుకు చేస్తారులేమ్మా అని నవ్వింది లక్ష్మి నమ్మలేక. వేణు లక్ష్మికి గిన్నెతో ఉప్మా అందించి, నేనే చేశాను లక్ష్మి అన్నాడు. తర్వాత వేణు వదిన్ల ముందు ఒక ప్రతిపాదన పెట్టాడు.
మన ఇంటి పనుల్లో 3వ వంతు పని లక్ష్మి చేస్తోంది. ఆమెకి ఇది బయట పని. కానీ మనం ఇన్నాళ్ళు లక్ష్మి సెలవు గురించి ఆలోచించనే లేదు. తక్షణం ఇప్పుడు ఆలోచించండి అన్నాడు. అవును వేణు, బయట పనికి సెలవు ఉండాలి కదా, అలాగే చేద్దాం అంది కమల. అరుణ సంతోషంగా, లక్ష్మి, ఇవాల్టి నుంచి నీకు ప్రతి ఆదివారం సెలవు అంది. ఎందుకమ్మా? వద్దులేమ్మా అంది లక్ష్మి సిగ్గుపడుతూ. కాని లక్ష్మి మొహం సంతోషంతో వెలిగిపోయింది. ఉప్మా గిన్నె తీసుకుని వెళ్ళిపోయింది. సందట్లో సడేమియా అని ఆ గోలలోనే అన్నపూర్ణమ్మగారు అంటూ పేరయ్య గారు ప్రవేశించాడు. అయ్యో నామతి మండా, రండి పేరయ్య గారు, మీ సంగతి మరిచిపోయానండి అని అన్నపూర్ణమ్మ పేరయ్యని ఆహ్వానించింది. మీరు మరిచిపోతే నేను మరిచిపోతానా? మరి పెళ్లివారిని సాయంత్రం తీసుకురమ్మంటారా? వారు సిద్ధంగానే ఉన్నారు. రేఖ కంగారుగా వచ్చి, అమ్మా వద్దని చెప్పు, తీసుకురావద్దు అంది. అదేమిటి, నిన్న అనుకున్నదేగా, నిన్న సరే అన్నావుగా అని తెల్లబోయింది అన్నపూర్ణమ్మ. అంటే అన్నాను, అది నిన్న. ఇవాళ చాలా నేర్చుకున్నాను. అసలు నాకు స్వంత సంపాదన ఉంటే తప్ప మిగతా విషయాలు ఆలోచించను. తనను తను పోషించుకోలేని మనిషి జీవోత్సవంతో సమానం అమ్మా. ఇక స్వతంత్రం గురించి ఆలోచించడానికేముంటుంది? ఆడ మగ సమానం అని ఆలోచించే మనిషిని తప్పితే నేనెంచుకోను. అదంతా ఇప్పుడు కాదు, పేరయ్య గారికి చెప్పేయి. అన్నపూర్ణమ్మ తూచా తప్పకుండా చక్కగా బుగ్గలు నొక్కుంటూ అవ్వా అంది. నువ్వు చెప్పింది పేరయ్య గారు విన్నారుగా, ఇక నేను చెప్పేదేమిటి? చూసారా పేరయ్య గారు, ఏమిటో పెద్దవాళ్ళు చెప్పడం, చిన్నవాళ్ళు వినడం అంతా పోయిందండి ఈ రోజుల్లో అని తెగ నొచ్చుకుంది. పోనీలుండమ్మా, తొందరేమొచ్చింది? అమ్మాయి మంచి మాటే చెప్పిందిగా. వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్లే చేసుకుంటే మనకి అంతకన్నా ఏం కావాలి? మనకి బరువు తప్పుతుంది. మరి వెళ్ళొస్తానమ్మా అని వెళ్ళి రావడానికి లేచాడు పేరయ్య గారు. పేరయ్య గారిని సాగనంపి అన్నపూర్ణమ్మ లోపలికొస్తూ, హనుమంతు, ఇప్పుడేమి ఇంటికి పోతారు గాని ఇద్దరూ ఉండిపోండి, సాయంత్రం వెళ్ళొచ్చు అంది. ప్రసాద్ ఆనందంతో మామయ్య మీద పడి, అవును మామయ్య, ఇక్కడే ఉండు, పద పద మొదలు పెడదాం వంట అని హనుమంతుని వంటింట్లోకి లాక్కుపోయాడు. అరుణ బొడ్లో చెంగు దోపేసుకుని, అందరూ వినండి అని అందరికీ ఆర్డర్లు జారీ చేసింది. వాసు, నువ్వు కూడా వంటింట్లోకి వెళ్ళు. పప్పు నానబెట్టి కొబ్బరి పచ్చడి చెయ్యి. రేఖ, నువ్వు అంట్లు తోమెయ్యి. కమల, నువ్వు గదులు వాకిళ్ళు ఊడ్చుకురా. నేను సాయంత్రానికి కావలసిన బట్టలను ఉతికేస్తాను. శకుంతల పిన్ని, నువ్వు ఇంటికెళ్ళి పనులు చేసుకుని తొందరగా వచ్చేయి. వేణు, నువ్వు స్నానం చేసేసి ఏదన్నా చదువుకో, ఇంక నీకు సెలవు. అత్తయ్య, మీరు మావయ్య స్నానం సంగతి చూడండి. తర్వాత చిన్నిగాడికి కూడా నీళ్లు పోసేసి మీరు స్నానం చెయ్యండి. కమల, చిన్నికి కూడా చిన్న చీపురియ్యి. నీ వెనకాల ఉంచుకుని వాడికి కూడా ఊడ్చడం నేర్పు. నాన్న, పిన్ని దగ్గర ఊడ్చడం నేర్చుకోమ్మా. తర్వాత నాయనమ్మతో నీళ్లు పోయించుకో. నాన్న తాతయ్య అన్నం వండేస్తున్నారుగా, అప్పుడు తినేద్దు గాని. చిన్నిగాడు ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోతూ, అమ్మా, ఆదివారం వెళ్ళిపోయిందా అని ఎగబడ్డాడు. అరుణ నవ్వి, ఆదివారమా? సగం వెళ్ళిపోయింది, సగం ఉంది. ఇప్పుడు పొద్దునలాగా కాదమ్మా, రోజూ నేను నాన్న కలిసే నిన్ను పెంచుతాం, సరేనా? చీపురు తెచ్చుకో. చిన్నిగాడు ముందు నాయనమ్మ దగ్గరికి పరిగెత్తాడు. నాయనమ్మ, నాయనమ్మ, అమ్మకి ఆదివారం ఉందంట లేదంట. కథ సమాప్తం.